ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ మాత్రం స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ బుల్లిష్గా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్స్ అయితే 0.5% పైన పాజిటివ్గా ఉన్నాయి. ఐటీ సెక్టార్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి ఏడీఆర్ సెంటిమెంటు చెప్తోంది. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, సర్వీస్ సెక్టర్, ఎనర్జీ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఆటో, పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ, కమోడిటీస్, మెటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో స్ట్రెంగ్త్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే జర్మనీ ప్రస్తుతానికి కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఇక యూరోప్ స్లైట్ నెగిటివ్గా ఉంది. చైనా A50 ఫీచర్స్ కానీ, ఫ్రాన్స్ కానీ స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవగా లండన్, సౌత్ కొరియా, యుఎస్ మార్కెట్స్, ఇక రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే వెరిజాన్, డవ్, అమెజాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఐబిఎం, వాల్మార్ట్, యునైటెడ్ హెల్త్, అమెజాన్.com అనేది టాప్ గెయినర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిన్నటి రోజున 50% పైన నెగిటివ్గా స్టాక్స్ అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్గా ఈవెంట్స్ అనేది లేవు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మీద అందరూ కూడా ఫోకస్ అయితే చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందని చెప్పేసి పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బీఎల్ బ్యాంకు బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ ఉంటే కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే సెల్ కూడా చేసుకోవచ్చు. అయితే దీంట్లో క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. హెచ్ఎఫ్సిఎల్, పిఎన్బి హౌసింగ్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున టాటా మోటార్స్, M&M, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతి అనేది టాప్ గెయినర్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మెటల్స్, దాని తర్వాత ఆటో సెక్టర్ అనేది బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక తేజస్ నెట్వర్క్, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా మదర్సన్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఓ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. భారత్ ఫోర్జ్, శ్రీ సిమెంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ట్రెంట్, విఏడిఎల్, బ్లూ స్టార్ కో, సుప్రీం ఇండస్ట్రీస్, డీమార్ట్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే కొద్దిగా కిందకి వెళ్తుందని చెప్పేసి షార్ట్ చేస్తున్నారు. యాంబర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు డేటా చెప్తుంది. ఫ్యూచర్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్లయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్, లాంగ్ సైడ్ 55%, షార్ట్ సైడ్ 32% కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది అని చెప్పేసి ఈ డేటా చెప్తూ ఉంది. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి కూడా డోజిల్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. ఎవరైతే షార్ట్ చేశారో కిందకు వెళుతుందని చెప్పేసి వాళ్ళు రికవర్ చేసినట్టు డేటా చూపిస్తూ ఉంది. ఇక ఈరోజు నిఫ్టీ ఇండెక్స్లో ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ చేస్తున్నారు. స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో స్లైట్ బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లోనేమో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2170 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది.
డిఐఎస్ ఏమో 3014 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేసి మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 0.53% అనేది పెరిగింది. కొద్దిగా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో కొద్దిగా బులిష్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. బట్ లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత వీక్ అయిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున బులిష్గానే క్లోజ్ అయింది. ఈరోజు కొద్దిగా సైడ్ వేస్ కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 16 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి అప్ సైడ్ 24,892 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 24,703 అనేది కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న మేజర్ రెసిస్టెన్స్ 81,523, ఇమీడియట్గా మనకున్న సపోర్టు 80,489. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,407, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 53,919. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది కొద్దిగా సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకు అంటే నిన్నటి రోజున గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం చూసుకున్నట్టు ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ అప్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంది. మనం చూస్తున్న సమయానికి 41 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది మనం తీసుకుంటే 24,942 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతూ ఉండగా 24,892 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. సో మొత్తం మీద ఒక 50 పాయింట్లు అయితే స్టిల్ పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూఎస్ ఆయిల్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 63.84, ఇమీడియట్గా ఉన్న సపోర్టు $60.80. గోల్డ్ వచ్చేసరికి ప్రీవియస్గా ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయ్యి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ఓవరాల్గా అయితే బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. ఇక సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ బుల్లిష్గా ఉంది. ప్రస్తుతానికైతే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో కనిపిస్తుంది. నేచురల్ గ్యాస్ ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి స్ట్రగుల్ అవుతుంది. ఇమీడియట్గా మనకున్న సపోర్టు $3.19. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి సో కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ అనేది జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ ఇన్ఫోసిస్, ఓల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్, రైల్టెల్, స్ట్రైడ్స్ ఫార్మా, ఐఆర్బీ ఇన్ఫ్రా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ప్రైమ్ ఫోకస్, అమంతా హెల్త్ కేర్ అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో మనం స్ట్రాంగ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది. అఫ్కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీలో వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఏడిఆర్స్ నుంచి అయితే కొద్దిగా బులిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్నటి రోజున ఐటీ సెక్టర్ అనేది ఇండియన్ మార్కెట్స్ని డ్రాగ్ చేసింది. ప్రాబ్లీ వాటిలో కొంత రికవరీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గ్లోబల్గా చూసుకున్నట్టయితే కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ నిన్నటి రోజున మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 24,700 బ్రేక్ అవునంతకాలం మనం బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డిప్ ఆన్ బై అనేది స్టిల్ కంటిన్యూ చేయొచ్చు. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.